ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలతో పాటు ప్రత్యేక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు చేయకపోవడం చాలా బాధాకరమని జంగాపల్లి క్రాస్ రోడ్డు ప్రజలు అంటున్నారు. ఇక ఈ సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ను కలిసి విజ్ఞప్తి చేశారు. జంగాపల్లి క్రాస్లో జరుగుతున్న అంగడి, ఎడ్లు, గొర్రెల వ్యాపారం ద్వారా వస్తున్న ఆదాయాన్ని 3 గ్రామ పంచాయతీలు లబ్ధి పొందుతూ వారి క్రాస్ రోడ్లు ఎటువంటి అభివృద్ధి చేయకుండా 3 ముక్కలాట ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి సీతక్క స్పందించి జంగాలపల్లి క్రాస్ రోడ్డు పరిపాలన సౌలభ్యం కలిగించేలా విధంగా చూడాలని కోరారు. రోడ్డు మీద మాకు కనీసానికి మా క్రాస్ రోడ్డు మీద గ్రామ పంచాయతీ లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కనీసానికి కుక్కలు అయితే ఒక 20-30 కుక్కలు ఉన్నాయి. అసలు వీధిలో చిన్నపిల్లలు రోడ్ల పైన తిరుగుతూ ఉన్నారు. అన్ని గజ్జి కుక్కలు కానీ అవి ఇవి చాలా ఉన్నాయి. కనీసానికి కుక్క చచ్చిపోతే కూడా తీసేయడానికి ఎవరు రావట్లేదు ముందుకు. మాకు నల్లాలు కూడా ఒక 10 బిందెలు కూడా రావట్లేదు. నీళ్ళ కోసం కూడా ఇబ్బంది పడతాను. కనీసానికి మాకు రోడ్లు ఊడడానికి కూడా ఎవరు రావట్లేదు. మా ఊరిని అసలు పట్టించుకుంటే లేదు. అసలు కనీసానికి మాకు ఓట్లు కావాలంటే మా దగ్గరకు వస్తారు. మా కాడ నుండి ఎన్నో పోతాయి వాళ్ళకు. బడ్జెట్ పొచ్చాడు పోతుంది మాకు. కోట్ల అంగడి కానీ, కూరగాయల అంగడి కానీ ఇవన్నీ మా దగ్గర నుంచి అలా వచ్చే ఆదాయం వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కనీసానికి మాకు ఎమ్మెల్యే సీతక్క గారు మాకు ఎలక్షన్ ముందు బొటాయి కాడికి వచ్చి అన్నది కదా, మీకు అవి ఇవి చేయిస్తాను అన్నది. కనీసానికి మాకు ఎవి ఇప్పుడు చేయకుండా కూడా గ్రామ పంచాయతీ మాకు రావడానికి మేము కోరుకుంటాను. మా గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు లేవు. మాకు ప్రత్యేక జీపీ కావాలని కోరుకున్నాము. ఆమె ఆ ఎన్నికల్లో కూడా మాకు మాట ఇచ్చింది. భూలక్ష్మి దగ్గర ఉండి మాట ఇచ్చింది, ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తా, మహిళలకు అండగా ఉంటా, మీరు నన్ను మంత్రి చేయాలి, మీ నియోజకవర్గంలో నేను మంత్రిని కావాలి, నేను మంత్రిని అయితే మీకు ఎల్లవేళలా సహాయపడతా అని ఆమె మంత్రి గారైన సీతక్క గారు మాకు మాట ఇచ్చారు. మాకు ప్రత్యేక జీపీ ఎందుకు ఏర్పడాలి అని అంటే, మాకు చిన్న పిల్లలకు కనీసం ఆదాయ నివాస ధృవీకరణ పత్రాలు పోవాలంటే 2 కిలోమీటర్ల దూరము పోవాల్సి వస్తుంది. అందులో మా క్రాస్ రోడ్డు గ్రామ పంచాయతీ లేనందున మమ్మల్ని చిన్న చూపు చూడవలసి వస్తుంది. మా క్రాస్ రోడ్డు మీద ప్రతి ఒక్క మార్కెట్ కానీ, పశువుల మార్కెట్ అయినా ఏదైనా మా నుండి ఆదాయం తీసుకొని మమ్మలను ఇంచర్ల గ్రామ పంచాయతీ, బంజర్పల్లి గ్రామ పంచాయతీ, జంగాలపల్లి గ్రామ పంచాయతీ మా క్రాస్ రోడ్డు ప్రజలను చిన్న చూపు చూసుకుంటూ మహిళా సంఘాలకు కూడా మాకు కమ్యూనిటీ హాలు ఇస్తానని మాట ఇచ్చింది. 3 సార్లు లెటర్లు పెట్టినాం సీతక్క గారికి. మా దగ్గర అది రేషన్ షాపు ఓపెనింగ్ చేసినప్పుడు కూడా ఆ రోజు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా మీకు కమ్యూనిటీ హాల్ కట్టిస్తా, మీకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా సపరేట్